హలో హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఇవాళ నేను మీ అందరితో ఒక రెండు విషయాల గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే అండి తిరుపతిలో మా జర్నీ గురించి. సో తిరుపతిలో మేము మెయిన్గా అటెండ్ అయింది హోమం కూడా. నాకు తెలిసినంత వరకు ఈ హోమం చాలా స్పెషల్ అండి తిరుపతిలో. సో ఎవరైనా కానీ ఈ హోమంకి అటెండ్ అవ్వాలనుకుంటే ఈ హోమం ఆఫ్లైన్లో తీసుకోవచ్చు టికెట్ని, అండ్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఈ హోమం ప్రైస్ 800 రూపీస్ అండి. సో ఇందులో ఇంక్లూడెడ్ మీకు దర్శనం టికెట్ కూడా ఉంటుంది, అదే 300 రూపీస్ దర్శనంలో వెళ్ళేది. సో మీరు ఇంకొక టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ పూజ మార్నింగ్ 8 నుండి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 9:30కి స్టార్ట్ అవుతుంది. మినిమం 11 AM వరకు టైం పడుతుంది. రెండో విషయం వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఎవరైతే తిరుమలకి వెళ్ళి కొండపైన అన్ని పుణ్యక్షేత్రాలు చూసే ఉంటారు, కానీ జపాలి పుణ్యక్షేత్రాన్ని చాలామంది స్కిప్ చేసి ఉంటారు. ఎందుకంటే కొండపైన మనం మాట్లాడుకునే వెహికల్ వాళ్ళు టైం తక్కువ తీసుకోవాలి అని చెప్పేసి ఈ జపాలి టెంపుల్ అనేది మనల్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది వెళ్ళి రావడానికి మినిమం 1 hour పడుతుంది. కానీ మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మీరు వెళ్ళే దారిలో రకరకాల జంతువులని చూస్తారు, అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సింది కొండపైన ఈ టెంపుల్ని కూడా. అండ్ లోకల్ పీపుల్స్ కొండపైన ఈ టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళాలనుకుంటారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికన్నా ఆంజనేయ స్వామి దర్శనానికి చాలామందిని చూశాను నేను ట్యూస్డే రోజు. అంటే అంత పవర్ఫుల్ గాడ్ అనమాట అక్కడ. సో ఎప్పుడైనా మీరు కానీ అక్కడికి వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి. సో ఇప్పుడు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే ప్లీజ్, స్టార్టింగ్ కదా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.